పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటన పూర్తిగా రసాభాసగా రచ్చరచ్చ చేశారని చెప్పుకోవాలి. ఓ పక్క పోలీసులు అనుమతులు ఏ విధంగా ఆంక్షలతో విధించారో వాటన్నిటిని కాదనుకొని మరలా పాత పర్యటనల ఆధారంగా చేశారు. ఏదైతే పక్కా ప్రణాళిక ప్రకారం రైతులు ఆరుగాలం పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ మామిడికాయలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముందు పొలిటికల్ డ్రామా ఆడాలన్న ఉద్దేశంతో రోడ్డు మీద మొత్తం మామిడికాయలన్నింటి పరిచి వాటన్నింటిని కూడా ట్రాక్టర్లతో తొక్కించడం మొత్తంగా వికృత చేష్టలు చేశారని చెప్పుకోవాలి. వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ ఎక్కడన్నా కూడా పండించిన పంట రైతుకి అది ఎంత విలువైందో రైతుకు మాత్రమే తెలుసు. ఇప్పుడు రైతు మద్దతు ధర లేదని చెప్పేసి వీళ్ళు ఏ విధంగా వైఎస్ఆర్సీపీలో గొడవ పెడుతున్నారో దానికి సంబంధించి అనేక కార్యకలాపాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసి ముగించింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్న పొలిటికల్ డ్రామాలో భాగంగా 2-3 ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేసి కావాల్సి తొక్కిచ్చి ఒక రచ్చరచ్చ చేశారండి. అక్కడ చూసుకుంటే పోలీసుల మీద తిరగబడుతున్నారు. అక్కడ పూర్తి అసలుకి పరిస్థితులను కూడా చేజారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటన గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు కనుక జరిగితే ఆయన అనుకున్నది విజయవంతం చేసినట్టే. ఆయనకి రైతుల్ని పరామర్శించాలని కానీ, రైతులకి ఏదైనా ఉపశమనం కల్పించాలని కానీ, రైతుల సమస్యల మీద ఢిల్లీ వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖతో ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్ళి అడగాలని కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 133 కోట్ల సబ్సిడీ కాకుండా ఇంకా కొంత రిలీజ్ చేయటం కోసం వాళ్ళ పార్టీ తరపున కూడా ఒక ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి పంపాలని కానీ, ఆయనకి ఇదేం లేదు. మీరు అన్నట్టు కనుక సక్సెస్ అయితే ఆయనకి అదే కావాలి. రైతులకి న్యాయం జరగాలి, లేకపోతే రైతులకు ఉపశమనం జరగాలన్నది ఆయనకి లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక దాన్ని ఏమంటారంటే విధ్వంసం సృష్టించాలి, ఒక రచ్చ చేయాలి, ఒక జాతర చేయాలి, ఒక తిరణాలు చేయాలి. అంటే అది కాదండి, ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం రచ్చరచ్చ జరిగిన అంటారా? 25 కాదు, పరామర్శ కాదు, 25,000 మందిని సమీకరించాల్సిన అవసరం ఏముంది? రైతుల్నే పరామర్శించాలనుకుంటే రైతుల్ని, ఆయన పక్కన గౌరవనీయమైన వ్యక్తుల్ని, ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలిసిన వ్యక్తుల్ని పెట్టుకోవాలి. వ్యవసాయంలో ఏంటి, తర్వాత వర్జీనియా పొగాకు కిలో ధర ఎంత ఉంటుంది, క్వింటాల్ ధర ఎంత ఉంటుందో తెలిసిన వాళ్ళు పెట్టుకోవాలి. ఒక ఆకుపచ్చ తుండుని ఆయనకి భుజానేశారు అంటే ఏదో రైతు దానికి వెళ్తున్నాడు కాబట్టి, కానీ రైతులకు సంబంధించిన జాస్ ఆయనకి లేదు. నాకు రాజకీయ లబ్ధి వస్తుందా లేదా, ఇప్పుడు సూపర్ 6 గురించి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అనేక రాజకీయ వేదికలు నీకున్నాయి, అసెంబ్లీ ఉంది, నువ్వు అక్కడ మాట్లాడవచ్చు. ఇప్పుడు కేవలం మామిడి రైతులు, మరీ ముఖ్యంగా తోతాపురి మామిడి, చిత్తూరు మామిడి రైతుల సమస్య మీద. చిత్తూరు మామిడికి డిమాండ్ బహు తక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలుసు, రైతులకి అందరికీ తెలుసు. ఆయన కూడా చిత్తూరు మామిడి అయితే తినరు, రాష్ట్రంలో కూడా ఎవరు కూడా పెద్దగా తినరు. దాన్ని పల్ప్ రూపంలోకి మార్చి దాన్ని విదేశాలకి ఎగుమతి చేస్తారు. అలాగే కొన్ని జ్యూసెస్ వాటికి చేయటానికి దీన్ని ముడి పదార్థంగా వాడుకుంటారు. అయితే అది చిత్తూరు, కర్ణాటకలో కూడా చిత్తూరు మామిడి పండించే రైతులు ఉన్నారు. అక్కడ 10 రూపాయలు మార్కెట్ ఉంది. ఇవాళ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వాళ్ళు 12 రూపాయలు కొంటున్నారు. దాంట్లో 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 130 కోట్ల రూపాయలు విడుదల చేసి, ఫ్యాక్టరీ వాళ్ళు మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు 8 రూపాయలు ఇవ్వండి, 4 రూపాయలు మా తరపున ఇస్తాం, 12 రూపాయలు అవుతుందని కర్ణాటకలో 10 రూపాయలకి కొంటున్నారు. అక్కడ రైతులు కూడా కొంతమంది 10 రూపాయలకి అమ్మటం ఎందుకు, ఒక 2 రూపాయలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కదా అని చిత్తూరు జిల్లా వస్తున్నారు. ముందు మన ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళు ఆపారు, సహజంగా ఆపుతారు, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం ఏమంటుందో అని. అంటే వ్యవసాయ ఉత్పత్తులు దాటి మీద నియంత్రణ ఉంటుంది కొంత. కాబట్టి ఆపేటప్పటికి వెంటనే సిద్ధరామయ్య గారి దృష్టికి వెళ్ళి, అయ్యా మీ బార్డర్లో ఉన్న రైతులు మా వాళ్ళు కొంతమంది మీ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాకు వస్తున్నారు అమ్ముకోవటానికి, మీరు వాళ్ళని వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళని కానీ ఇతర చెక్ పోస్టుల వాళ్ళని కానీ ఆపొద్దని చెప్పండి. ఎందుకంటే ఆ వెహికల్ ట్రాన్స్పోర్ట్ నంబర్స్ ఉండే వెహికల్స్ ఉంటాయి, ట్రాక్టర్స్ మీద తీసుకొస్తారు రైతులు. మామూలుగా ఆ ట్రాక్టర్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం కొంచెం రవాణా శాఖ వాళ్ళు కూడా అభ్యంతరం పెడతారు. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో చేయమని రాస్తే ఓకే ఎలవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత మాత్రం రాజకీయ అవగాహన లేదని అనుకోలేము. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం అమ్ముకోవటానికి ఆంధ్రప్రదేశ్ రైతులు అక్కడ అమ్మితే డబ్బులు రావట్లేదు అని, మిల్లర్లు డబ్బులు ఇవ్వట్లేదు, తక్కువగా అడుగుతున్నారని తెలంగాణలో ఖమ్మం, నల్గొండ బార్డర్ జిల్లాలు అన్నిటికీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు కేసీఆర్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. కేసీఆర్ గారు ఏమన్నా ఎలా చేయండి, ఏం పర్వాలేదు, మన రైతులతో పాటు పక్క రాష్ట్రం అయితే ఏముంది అని వీళ్ళు కొన్నారు, డబ్బులు మేము ప్రాంప్ట్గా ఇచ్చామని కూడా ఆయనే చెప్పుకున్నాడు. ఆయనకి గురువు ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయనకేమో వీళ్ళిద్దరికి రాజకీయ వైరం కూడా ఏం లేదు అందులో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతుల పట్ల కనుక
ప్రేమ ఉన్న వ్యక్తి అయితే చక్కగా ఇతర రాజకీయ పార్టీ నాయకులను కూడా పక్కన పెట్టుకుని హుందాగా వెళ్ళి వాళ్ళ అమ్మకాలకు అడ్డంకు లేకుండా యథాప్రకారం వాళ్ళ ట్రాక్టర్లు లారీలు అన్నీ మార్కెట్ యార్డ్లోకి వెళ్ళనిస్తూ అక్కడ జరుగుతున్న ఫ్యాక్టరీ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కొనుగోలు ఎలా జరుగుతుంది, ఎంత ఇస్తున్నారు, ఎంత అయితే గిట్టుబాటుగా ఉంటుంది, గతంలో 2-3 ఏళ్లలో లేకపోతే అంతకుముందు ఏ రేట్లు పలికినాయి అని అడగవచ్చు, తప్పులేదు రైతుల పట్ల ఆయన. కానీ ఇది కాదు, అల్లర్లు సృష్టించే జాతర చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి బంగారుపాళ్యంలో దాదాపు 15,000 మందిని తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్ని చుట్టుముడితే రైతులు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ లోపలికి రాగలుగుతాయా? ఇవాళ సాయంత్రం అయిపోద్ది, అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు, సిబ్బంది వెళ్ళిపోతే మళ్ళీ తెల్లారే రాక రైతులు పడిగాపులు పడాల్సిందే కదా అక్కడ. దాని మూలన కొంత తరుగుదల కూడా వస్తుంది. మీకు రైతు కుటుంబం నుంచి వచ్చారో లేదో నాకు తెలియదు, ఏదైనా కూడా ప్రోడక్ట్ కొన్ని ఒక రోజు దాటేటప్పటికి దాంట్లో ఉండే నీరు శాతం తగ్గుతుంది, కాటా కూడా తగ్గుతుంది. తర్వాత వర్జీనియా పొగాకు అనేది రైతులు రక్తం చిందించి పండించుకుంటారు, అది ప్రాణంతో సమానం. అలాంటి వర్జీనియా టొబాకో రైతులను పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక వానర్ మోకల్ని వేసుకెళ్తే వాళ్ళు ఆ చెక్కులన్నీ దిగదొక్కారు, ఇసుక తొక్కినట్టు. ఓక గొట్టలు అంటారు, ఓక అంటే వరిపొట్టు, అవి ఏమైనా వరిపొట్టు అండి, వర్జీనియా పొగాకు వాళ్ళకి తెలీదు. తర్వాత గుంటూరులో మా మిర్చి రైతులు టిక్కీలు ఎత్తుకుపోయారు, ఎవడి పని ఆడే. ఇప్పుడు వాళ్ళు వచ్చింది కిరాయికి వచ్చారు, వాడికి ఒక 1,000 రూపాయలతో 2,000తో మూట దొరికింది అనుకోండి, ఎందుకు వదులుతాడాడు? అల్లరి. ఇప్పుడు అక్కడ ఇవాళ రఫమని పోలీసులు చేతులు నరకమని అరుస్తున్నారు వాళ్ళు. తర్వాత పోలీసుల మీదకి, పోలీసులతో ఏంటి మీరు వెళ్ళిన పని ఏంటి? రైతుల గురించి కదా, పోలీసులతో ఏం గొడవ? తర్వాత ఇంతమంది వాళ్ళకి ఏమన్నా రైతుల సమస్యల మీద పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఒక రాక్షస మూకల్లాగా ఉన్నారు తప్ప ఆయన మాట్లాడేది ఏది హైలైట్ అవట్లేదు అక్కడ. ఈ తెరణాలు హైలైట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా. టైర్ల కింద ఎవడబడ్డాడు, స్రో తప్పి ఎవడబడిపోయాడు, ఆ రోడ్డు ట్రాఫిక్ అయిపోయి అంబులెన్స్లో ఎంతమంది చచ్చిపోయారు, ఇదే. ఎక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన కాడల్లా అక్కడ ఏం గొడవ జరిగిందని జనంలో ఆసక్తి పెరుగుతుంది. కానీ అసలు ఆ సమస్య మీద ఆయన మాట్లాడింది ఎక్కడ హైలైట్ కాలేదు, కావట్లేదు కూడా, ఆయనకు తెలుసు. ముందు అసలు ఆయన ఏం మాట్లాడారు అంటారు, అసలు ఆయనకన్నా అర్థమైంది అంటారు? అసలు ఆ పక్కన గందరగోళం అదే అన్నా, రసాభాసగా ఉంది. కానీ ఏ మాట ఇది సూపర్ 6 గురించి ఏ రాజకీయ విమర్శలు చేస్తున్నాడు. అసలు అక్కడ అవసరం ఏముంది? నువ్వు వెళ్ళిన సమస్య బంగారుపాళ్యం వెళ్ళింది సూపర్ 6లా, ఆయన అమలు చేస్తాడో చేయడో, నువ్వు మంచి వేదిక మీద మాట్లాడు, చక్కగా రికార్డెడ్గా అన్ని టీవీల్లో కనపడుతుంది. అసెంబ్లీ వేదిక ఉంది కదండి, ఒక రాజ్యాంగ వేదికే ఉంది కదా, నువ్వు ఎన్నికయ్యావు కదా, నీకు అసెంబ్లీలోకి వెళ్ళి అర్హత ఉంది ఎమ్మెల్యేగా, మరి నీకు ఆ ప్రతినిధులు పెట్టుకుని వెళ్ళు, లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు. ఆయన ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏ చేయాలో తెలియకుండా మాట్లాడుతున్నాడు. దీంతో ఉండ పరపతి కూడా పోతుంది. మేడం భుజం మీద ఎవరో అది ఆకుపచ్చ కండవ వేశారు, కండవ వేసినా నీకు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియదు కదా. కిలో 36,000 రూపాయలకి నా ప్రభుత్వంలో వర్జీనియా పొగాకు అమ్మిందని చెబుతున్నాడు. అసలు ఏమన్నా ఏ పంట ఏంటి, దాని రేట్ ఏంటి, రైతులకి ఎంత అయితే గిట్టుబాటు అవుద్ది, దానికి ఏ సమస్యలు ఉంటాయి, మార్కెటింగ్గా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వర్జీనియా పొగాకు అనేది అంతర్జాతీయ ప్రోడక్ట్, అది అంతర్జాతీయంగా అనేక సిగరెట్ ఫ్యాక్టరీలు వాళ్ళు కొంటేనే అది వెళ్తుంది. మన దేశంలో కూడా పూర్తిగా వాడలేరు వర్జీనియా పొగాకుని. కొన్ని కంపెనీలు వాడితే కొన్ని బయటకు కూడా వెళ్ళాలి, తప్పదు. అట్లాంటప్పుడు అక్కడ కూడా డిమాండ్ మనం సృష్టించలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా. ఒక్కోసారి వాళ్ళ దగ్గర ఎక్కువ స్టాక్స్ ఉన్నప్పుడు తీసుకోరు కొత్తది. అట్లా అనేక సమస్యలు ఉంటాయి. అట్లాగే చిత్తూరు మామిడి కేవలం లోకల్ వెరైటీ, అది ఎవరు పెద్దగా తినడానికి ఉపయోగించేది కాదు, పచ్చళ్ళు పట్టుకునేది కాదు, జ్యూసులు తీసేది కాదు, పల్ప్ తీసి అది కూడా ఎక్స్పోర్టే వెళ్తుంది. మన దేశంలో పెద్ద అది వాడరు, ఏదన్నా మ్యాంగో ప్రోడక్ట్స్కి జ్యూసెస్ చేయడానికి ఉపయోగిస్తారు. అట్లా అనమాట. మన దేశంలో వాడే ఏంటి బంగినపల్లి ఇలాంటి కొన్ని లోకల్ వెరైటీస్ అవి ఢిల్లీ రాక డిమాండ్ ఉంటుంది. అవి కొన్నిసార్లు గల్ఫ్ కూడా వెళ్తాయి. మన మామిడికి గల్ఫ్ ఉంటే వెళ్తున్నాయి, డిమాండ్ వచ్చినప్పుడు రైతులకి ఎడుతుంది. అది దీన్ని తినరు విదేశాల్లో, మన దేశంలోనే తినరు. మన దేశంలో ఈవెన్ పేద వర్గాల ప్రజలు కూడా ఈ తోతాపురి మామిడి తినరు. ఎవడన్నా క్వాలిటీ తక్కువ రాజకీయవేత్తలు కానీ మనుషులు కానీ తోతాపురితోనే పోలుస్తారు. ఆడేంటారు తోతాపురిగాడు అంటారు. అంటే మామిడికాయల్లో అది తక్కువ రకం వెరైటీ. అది అక్కడ ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చాడా? పని నేను కేంద్ర ప్రభుత్వంకి వెళ్తాను, నా ప్రతినిధి బృందంతో సమస్యలు తీసుకెళ్తాను, ఢిల్లీ దాకా అక్కడ తీసుకెళ్తాను. ఇప్పుడు 260 కోట్లు అడిగారు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ లేక వెళ్ళిందా లేదా? లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి కాపీ నీ కూడా తీసుకెళ్ళి ఇంకో 40 కోట్లు అడిషనల్గా 300 కోట్లు ఇప్పించే పని చేస్తా, అట్లా ఉందాగా మాట్లాడాలి. పక్కన కూడా ఏదైనా వామపక్ష నాయకులను కూడా తీసుకెళ్ళవచ్చు, రైతులు సమస్యలు తెలిసిన వాళ్ళని. నువ్వు ఒక్కడవే చేయక్కర్లేదు. ఆ క్రెడిట్ కాంగ్రెస్
ప్రజాప్రతినిధిని కూడా ఒకళ్ళు తీసుకెళ్ళి తప్పే ఉంది. పారదర్శకంగా నువ్వు ఒక్కడవే భుజాల మీద మోస్తావు. తుండంటే నీ భుజాన్ని వేసుకున్నావు కానీ సమస్యను నువ్వే చేయలేవు కదా. ఢిల్లీ వెళ్లకుండా కేవలం అక్కడ అల్లరి చేస్తే అయిపోయిందా? వాళ్ళకి తెలియదు రైతులకి ఇవాళ నువ్వు రావటం వల్ల నష్టం జరిగిందని రైతులు పక్కాగా చెబుతున్నారు. మేము అమ్ముకోవటానికి కూడా మాకు అడ్డంకి వచ్చిందని. ఏం మేలు జరిగింది? ఎవరికి మేలు జరిగింది? నువ్వు తీసుకొచ్చిన మందికి లిక్కర్ తాగిచ్చి అరుపులు అర్పించి ఆడెవడ రాయి సిరితే ఎవడికో తగిలిందని చెబుతున్నాడు. నిజం ఒకటిదో ఇప్పుడు అక్కడ చిల్లపెంకు లాగానే ఉంది ఈ స్టోరీ కూడా. అసలు నీ మీటింగ్లోకి వ్యతిరేక పార్టీలు వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు ఇసురుతారు? తాగి కొట్టుకుంటుంటే కూడా సర్దాల్చి వచ్చిందని చెబుతున్నారు పోలీసులు. ఇప్పుడు మద్యం ఊళ్ళల్లో ఒకటి సామెత ఉంది వెంకట్, కళ్ళు తాగటానికి కలిసి వెళ్తారంటే వచ్చేటప్పుడు కొట్టుకుంటారు. కళ్ళు మహత్యం ఏంటంటే పొట్టలో పడిన తర్వాత ఇక ఆళ్ళలాళ్ళే కొట్టుకుంటారు. అట్టాగే ఇప్పుడు ఆ లిక్కర్ తాగిన తర్వాత ఆళ్ళలాళ్ళు కొట్టుకోక బయట ఆయన కొడతారా? లేకపోతే లీడర్గా ఉండే ఎత్తు మీద కనపడుతున్నావు నీకు మీద వేస్తారు. అంతే కదండి. మనం తాగిచ్చిన సారా ఫలితం మన మీదకి చూపిస్తారు వాళ్ళు. పలానా ఆయన తాగిచ్చాడు ఆయన మీద వేయకూడదని ఏమైనా ఉందా? మొత్తం ఎక్కిన తర్వాత ఎవడైనా ఒకటే. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.